కూడా నేను మాట్లాడలేని అడగలేని మాటలన్నీ కూడా ఈరోజు పాస్టర్ చెప్తున్నారు కదా. ఆయన ఉంటే బాగుండేది, ఆమె ఉంటే బాగుండేది, నా పిల్లలు ఉంటే బాగుండేది అని ఇక్కడ కూర్చొని మనం అనుకుంటా ఉంటాం కదా. కానీ మనం దేవుని సన్నిధానానికి వచ్చేది మనము దేవునితో మాట్లాడటానికి, దేవుడిచ్చే వాక్కుని మనం వినడానికి, నేను వినటానికి, నీవు వినటానికి. సింగులర్. కుటుంబం అంతా వస్తుంది, కానీ కుటుంబ సభ్యులు 4 ఉంటే 5 ఉంటే ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కుటుంబం అందరితో మాట్లాడట్లేదు. మరి 4లో మా మమ్మీ డాడీ వెళ్ళారు కదా, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, వాళ్ళ ప్రార్థనలు ఇచ్చి మమ్మల్ని కూడా దీవిస్తాడు, మేము వెళ్ళపోయినా పర్వాలేదు, లేదా వాళ్ళు ఇల్లు వస్తున్నారు కదా వాళ్ళు మాకు చెప్తారు. వాస్తవమే, కాదంటుల్లా. ప్రార్థన ఆలకిస్తాడు, దీవిస్తాడు. కానీ ప్రతి మనిషితో దేవుడు మాట్లాడటానికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మను నింపి ఆయన ఆలయంలోకి నడిపిస్తున్నాడు. అది నీ సొంతం, నా సొంతం, నా జ్ఞానం, నీ జ్ఞానం కాదు. మనము ఇంట్లో బయలుదేరి ఆయన సన్నిధానంలో కూర్చుంటున్నాము అంటే ఆయన మాట్లాడే మాటలు విని ఈ భూమి మీద నీ యొక్క విశ్వాస ప్రమాణాన్ని, నీ యొక్క జీవిత విధానాన్ని దేవుని చిత్తానుసారంగా ఉండులాగా మార్చడానికి, నీ బలహీనతలను కరెక్ట్ చేసి సరైన మార్గంలో బోధించడానికి దేవుడు నువ్వు అంగీకరించి నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ఆయన నీ పరిశుద్ధాత్మని నీలో ఉంచి ఆయన సన్నిధానానికి నడిపించి నీతో మాట్లాడతాడు. తర్వాత నేను దేవునితో ప్రార్థన చేస్తాను అంటే మనముగా దేవునితో ప్రార్థన చేస్తాం, దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ ఈరోజు ఆయన ఉంటే బాగుండేదేమో, నా భార్య ఉంటే బాగుండేదేమో, మా ఆయన ఉంటే బాగుండేదేమో, మా పిల్లలు రావట్లేదు, ఈ సమయంలో వస్తే బాగుండేది, మానవత్వం బాగా సరిపోయింది కాదు. దేవుని సన్నిధానానికి వచ్చామంటే మనతో మాట్లాడటానికి దేవుడు ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఆ మనిషి ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ మనిషి మాట్లాడట్లేదు. ఆశి గారు వాక్యం చాలా బాగా చెప్పారండి. వాళ్ళు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఆశి గారికి అంత జ్ఞానం లేదు, ఇక్కడ బోధించడానికి అంత జ్ఞానం లేదు. ఆయన కూడా నీ వంటి మనుషుడే. కానీ ఆ మనిషిని ఎందుకు చేసుకొని నీతో మాట్లాడటానికి అక్కడ నిలబెట్టాడు, అంతే. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, దేవా ఈ రోజు నాతో శ్రేష్టమైన మాటలతోటి నన్ను గద్దించడానికి, నన్ను కరెక్ట్ చేయడానికి ఒక మనుషుడి ద్వారా నాతో మాట్లాడావు దేవా, నీకు వందనాలయ్యా. ఇది మన ప్రార్థన. ఆయన బాగా చెప్పాడు, కాదు ఆయనకి లేదా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ఉంటాం, ప్రతి విషయంలోనూ కూడా పరలోకం తట్టి తిరిగి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తామో, అప్పుడు మనం నిత్యము దేవునితో ఉన్నామనే భావన. మనుషుల వైపు చూడక యెహోవా వైపు చూడక. అయితే ఈరోజు 2 విషయాల గురించి నేను చెప్తాను. సంవత్సరంకి అయిపోయి ఇంకా 2 రోజులే ఉంది. రేపు 31st నైట్ మనం వాగ్దానం తీసుకుంటాము. ఈ సంవత్సరం కూడా మనం వాగ్దానం తీసుకున్నాము. కొన్ని విషయాల్ని మనం నిర్ణయం చేసుకున్నాం, ఒక కమిట్మెంట్ దేవుడితోటి. నేను ఇవి వదిలించుకుంటాను, ఇవి నేను చేస్తాను, ఇవి ఇష్టం లేని నేను విడిచిపెడతాను, ఇవి శ్రేష్టకరమైనవి కాబట్టి దీన్ని నేను కొనసాగిస్తాను. నువ్వు ఇచ్చిన వాగ్దానం చొప్పున నేను ప్రార్థన చేస్తాను, నా జీవితంలో నా కుటుంబంలో జరుగులాగా నేను ప్రార్థన చేస్తాను అని. అయితే కొన్ని విషయాలు మన జీవితంలో జరగకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మన జీవితంలో జరిగితే దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన అప్పు. నీ ప్రార్థన ఆలకించి దేవునికి ఇచ్చిన వాగ్దానం బట్టి, దేవుడు నీకు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన అప్పు. ఒకవేళ నీవు ఆశించిన దాన్ని నీ పట్ల జరగకపోతే, దేవా దీని ద్వారా నాకు ఎంతో మేలు కలుగు చేసావు, నీకు
కృతజ్ఞతాస్తోత్రాలు ప్రభువా. జరగని విషయాల గురించి కూడా దేవుని సన్నిధానంలో కృతజ్ఞత తెలియజేసే జ్ఞానం కలిగిన వారై ఉండాలి. దాని ద్వారా దేవునికి దూరపరిచే క్రియ ఉందేమో. లేదు అంటే ఇంకొంత సమయం దేవుడు నిన్ను నువ్వు పరీక్షించుకొని నీ హృదయాన్ని తేటతెల్లంగా తెలుసుకొని దేవుని సన్నిధానంలో మరింతగా ఎదుగులాగా ఇంకా కొంచెం సమయం ఇస్తున్నాడేమో. నేను దుఃఖపడతా ఉన్నాను, చాలా బాధపడుతున్నాను, భరించలేకున్నాను ఈ వేద బాధలతోటి. ఈరోజు ప్రాంతంలో కూడా అందరూ కుటుంబం గురించి మాట్లాడతారు, ఆరోగ్యం గురించి మాట్లాడతారు. దాన్ని భరించలేకున్నాను. కానీ విశ్వాస ప్రమాణంలోనికి నడిపించడానికి దేవుడు ఇంకా ప్రణాళిక చేస్తున్నాడు. పోయిన సంవత్సరం ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం లేదు, రేపు పొద్దున 31st చూడటానికి. అందులో మా తండ్రి గారు ఉన్నారు, ఆయన లేరు. అలాగే మన బంధువులు స్నేహితులు చాలా మంది ఉండి ఉండకపోవచ్చు. మనకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అంటే మనతో దేవునికి పని ఉంది కాబట్టి, మన ద్వారా దేవుడు స్థుతించబడవలసిన అవసరం ఉంది కాబట్టి, మన జీవిత విధానాన్ని ఇంకా సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందేమో. అందుకొరకు ఆయుష్ని పెంచుతున్నాడు దేవుడు, మరొక సంవత్సరాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. లేదండి నాకు పెద్ద వయసు ఏం కాదు, నాకు చాలా చిన్న వయసు, మీరు అలా మాట్లాడమాకండి. అమ్మగారు ఉన్నారు, చాలా వృద్ధురాలు, సరే ఆవిడ రాలేకపోయారు. లేదా మా తాతగారు ఉన్నారు, ఆయన చాలా వృద్ధురాలు, ఆయన రాలేకుండా ఉన్నాడు, ఉంటే బాగుండేది. మాకు ఇంకా అంత దగ్గర లేదు సమయం, అంటే చనిపోయేంత ఇది లేదు. అంటే ఈ రోజుల్లో వాక్యం ఎప్పుడో విన్నాం మనం, కరోనా ముందర. కరోనా తర్వాత మనం చూస్తున్నాం ఎవరు ఏ నిమిషం ఎలా వెళ్తున్నారో తెలియట్లేదు, ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. కాబట్టి ఈరోజు వాక్యం నీ కొరకే, మీ కొరకే, మీ కొరకే, నా కొరకే. ఆలోచించేద్దాం. మనం ఆది కాండంలోకి వచ్చినప్పుడు హవ్వ ఆదాంకి దేవుడు ఒక నియమ నిబంధన ఇచ్చాడు. ఏంటి అంటే ఆదామును పిలిచి ఏదోని వనమును ఉంచి అక్కడ సేద్యించేటకు అతన్ని పెట్టి అక్కడున్న వృక్ష ఫలాలన్నిటిని కూడా మీరు తినండి, ఇది ఒక్కటి మాత్రం తినొద్దని ఒక ఆజ్ఞ దేవుడు ఆదాముకి ఇచ్చాడు. అయితే అవ్వ వచ్చిన తర్వాత, ఆదాములో నుంచి తీయబడిన అవ్వ వచ్చిన తర్వాత, ఆ అవ్వ ఏం చేసిందంటే సాతాను యొక్క క్రియలకు, సాతాను యొక్క ఆకర్షణకు, సాతాను యొక్క మాటలకు ప్రలోభపడిపోయి దేవుని ఆజ్ఞని ధిక్కరించే ధైర్యం కలిగించింది. దేవుని యొక్క మాటలు మర్చిపోయింది, దేవుణ్ణి ధిక్కరించింది, భర్త మాటని ఒబే చేయలేదు. దాని ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే వారిద్దరిని కూడా ఏదోని వనం నుంచి దేవుడు నెట్టివేశాడు. ఎందుకు నెట్టివేశాడు అంటే అందులో అంటూ ఉన్నాడు, ఒకవేళ వీళ్ళు చేయి చాచి జీవమిచ్చు జీవ వృక్ష ఫలములను తిని నిత్య జీవులు అవుతురేమో అని దేవుడు వారిద్దరిని యోధుని వనం నుంచి వారి కొరకు సృష్టించబడిన లోకంలోనికి నెట్టేశాడు. తర్వాత అక్కడ ఒక అగ్ని ఖడ్గము ఉంచాడు దేవుడు. అంటే ఒక ఆజ్ఞ ధిక్కారం వలన దేవుని సన్నిధానంలో శ్రేష్టంగా, సంతోషంగా, సుఖంతో ఉండేది. ఇక్కడ దుఃఖం కూడా లేదు, వేదన లేదు, అనారోగ్యం లేదు, కుటుంబ కలహాలు లేదు, డబ్బులు లేదనే బాధ లేదు. ఇంత సంతోషకరమైన పరిస్థితి, వాతావరణాన్ని ఆయన ఇచ్చిన మాట ఒక్కటి ధిక్కరించడం వల్ల ఆమెతో పాటు అతను కూడా ఎత్తివేయబడ్డాడు. అతనికి ఇచ్చిన మాట ఏంటంటే
ఇక మీదట నువ్వు చెమట వచ్చి, చూడండి ఒకసారి ఇది చదవండి. నీ ముఖ చెమట కాచి ఆహారమును తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ చెమట కాచి ఆహారమును తిందువు. ముందల చెమట కాచే అనుభవం లేదు. అంతకు ముందర భూమి మీద గచ్చ పొదలు లేవు. ఈ మనుషుడిని ఎప్పుడైతే బయటికి పంపించేటప్పుడు నీ నిమిత్తము భూమి శపించబడిందని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం. అప్పుడు గచ్చ పొదలను మలిపించాడు. ఈ గచ్చ పొదల్ని వాటన్నిటిని సరిచేసి దున్ని చక్క చేసి పంటలు పండించి నీవు, నీ భార్య, నీ బిడ్డలు పోషించబడాలి. దానికి నీ నుదుటి చెమట కాల్చాల్సిందే అని చెప్పి దేవుడు అతనికి పర్యవసానంగా ఇచ్చిన క్రియ అంతకుముందు లేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి, భార్య భాషల్లో ఎవరైనా సరే ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి ఆ కుటుంబంలో వచ్చిన వేదన బాధ ఏంటంటే దేవునికి దూరం అయిపోయింది. అదామా నువ్వెక్కడ అంటే, ఆదాం అంటున్నాడు తోటలో నీ స్వరము వినినప్పుడు తీసుకుంటా మళ్ళీ తీసుకెళ్తాను. అది జరగక ముందు, ఆ పండు తినక ముందు భయం అనేది మనలో లేదు. మనుషుడిలో భయం అనేది వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. ఇప్పుడు మనం పడుతున్న భయం, అనారోగ్య భయం, అప్పులు బాధ అనే భయం, బిడ్డల గురించి భయం, వారి భవిష్యత్తు గురించి భయం, భయం లేదు. దేవుని ధిక్కరించిన తర్వాత భయం అనేది మనుషుల్లో వచ్చింది. చెమట కాల్చే స్థితి ఒకటి వచ్చింది. దేవునికి దూరంగా ఉండే స్థితి ఒకటి వచ్చింది. దేవునితో ఎదురెదురుగా కూర్చొని ఆయన చేయి పట్టుకొని మాట్లాడే స్థితి నుంచి దూరంగా ఉంచబడే పరిస్థితుల్లోకి మనుషులు వెళ్ళాడు. దేనికంటే దేవుని మాటని ధిక్కరించిన. ఇక్కడ మత్తయి సువార్తలో చూద్దాం, చూడండి 3వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది. ఏంటంటే 11వ వచనంలో, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేషోవుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తుకు పారిపో, నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండని అతనితో చెప్పాను. అప్పుడు అతడు రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళాడు. కిందకొస్తే హేరోదు రాజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. దేవుడిచ్చిన ఆజ్ఞకి యోసేపు లోబడ్డాడు కాబట్టి, యోసేపు మాటకి మరియా అనుసరించింది కాబట్టి యేసుక్రీస్తు వారు వారి ఊరు క్షేమమైన ప్రాంతంలో ఉండగలిగారు. దూత యొక్క ఆజ్ఞని శిరస వహించారు కాబట్టి వారు క్షేమమైన ప్రాంతంలో ఉండగలిగారు, భయము, దుఃఖము, ఆందోళన లేకుండా. ఈరోజు దేవదూత యేసోవుకి మరియతో మాట్లాడి మీ క్షేమ సమాచారాల గురించి, మీ క్షేమ ప్రాంతాల గురించి ఏ విధంగా అయితే
బోధించి, ఏ విధంగా అయితే హెచ్చరించి, ఏ విధంగా అయితే మార్గాన్ని చూపించిందో జీవితంలో కూడా మన ప్రార్థన బట్టి దూత మనము కూడా బోధించే స్థితి, భాగ్యము దేవుడు మనకి కూడా ఇచ్చాడు. కొన్ని విషయాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దాని నుంచి నువ్వు పారిపో అంటున్నాడు. ఇక్కడ వర్డ్ వాడారు చూడండి, దాని నుంచి పారిపో. మన విషయంలో కూడా కొన్ని విషయాలు విడిచిపెట్టలేని క్రియలు మనలో ఉంటే, ఆలోచనలు ఉంటే, దేవునికి నీకు అడ్డుగా గోడలాగా భయంకరంగా ఉంటే, ఒకే ఒక మాట, దీంట్లో అమెండ్మెంట్స్ ఏవి కూడా, దాని నుంచి పారిపో. ఎప్పుడైతే నువ్వు పారిపోతావో అక్కడి నుంచి రక్షించబడతావు. దేవుని దూత నీకు సహకారిగా ఉండబడతావు. ఈ ప్రార్థనకి బదులు దొరికిందా? అయ్యా, నేను అంత గొప్ప వాడని కాదు, అంత గొప్పదానని కాదు, నా దగ్గర అంత శక్తి లేదు, నాకు అంత జ్ఞానం లేదు, నాకు చదువుకోలేదు, నాకు ప్రార్థన శక్తి లేదు, నాకు ప్రార్థన చేయటం కూడా రాదు, ప్రార్థన చేయించుకోవడం నాకు తెలుసు అని ప్రతి మనుష్యుడి పట్ల కూడా దేవుడి ప్రణాళిక ఉంది. ప్రతి మనుష్యుడి యొక్క ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే నా స్వరమును విని నన్ను ఆహ్వానిస్తారో వారితో నేను ఉంటానన్నాడు, వారితో నేను భోజనం చేస్తానన్నాడు. జక్కయ్య ఆశగా ఎదురు చూశాడు కాబట్టి, జక్కయ్య రా, నీ ఇంటిలో ఈరోజు నేను భోజనం చేయవలసి ఉందన్నాడు. ఆ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. నీ ఆశను బట్టి, నీ ప్రార్థన ఫలాన్ని బట్టి దేవుడు పరలోకం నుంచి దేవదూతని నీ సన్నిధానికి నడిపించి, నా సన్నిధానికి నడిపించి మనల్ని క్షేమమైన మార్గంలో ఉంచుతుంది. కానీ మనము, నాకంత భాగ్యం లేదు, అంత శక్తి లేదు, మా వారు ప్రార్థన చేస్తారు, మా భార్య ప్రార్థన చేస్తానే ఒకటి చెప్తాము ప్రార్థన, మా బిడ్డలు కూడా ప్రార్థన చేస్తానే ఉంటారు. కానీ భూమి మీద ఉన్నంత వరకు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి అందరూ కూడా దేవుని దృష్టిలో నీకు ఒక ఆత్మ, నీకు ఒక ఆత్మ, నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. నువ్వు మరణించిన తర్వాత ఈ ఆత్మ దేవుని సన్నిధానంలో ఉండాలని ఆయన కోరిక. ఏమండి, మా తండ్రి గారు ఆయన చనిపోయేటప్పటికి అంత మంచి ప్రవర్తన లేడు కాబట్టి నాకు గట్టిగా తెలుసు, ఆయన నరకంలోకి వెళ్ళిపోయాడు, నాకు తెలిసిన దాని ప్రకారం, కాబట్టి నేను కూడా అక్కడికి వెళ్తాను. మా భాష గారు, మా భాష గారు పరలోక రాజ్యంలో ఉన్నారు, నేను కూడా అక్కడికి వెళ్తాను. మీ క్రియలను బట్టి, మీ క్రియలు కాదు, కుటుంబం క్రియలు ఇక్కడ రావట్లేదు. నీ క్రియలు బట్టి పరలోక రాజ్యంలో నీవు నివసించే దేవుని సన్నిధానంలో కనపడే అనుభవం దొరుకుతుందో లేదా మొదటగా నువ్వు పరీక్షించుకోవాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు లేదా నువ్వు ఆలోచన చేయాలి. మనము ఈ సంవత్సరాంతంలో కుటుంబాల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తా ఉన్నాం. కుటుంబాలను దర్శించి వారి యోగక్షేమాలు మీరు గమనించారో లేదో, మీ విశ్వాస ప్రమాణం ఎలా ఉంది, మీ కుటుంబంలో ఉన్న ఆటంకాలు ఏమైనా ఉన్నాయా, మీ కుటుంబం సంతోషంగా ఉందా లేదా అని సంఘం పరిశీలించడానికి, సంఘం తరపున విజ్ఞాపన ప్రార్థన అవసరత ఏమైనా ఉన్నదా అని మాస్టర్ గారు యోచన చేసి కుటుంబాలలో ప్రార్థన జరిగించడానికి ఇప్పుడు జరుగుతా ఉంది. ఎందుకు అంటే కుటుంబాలలోనే విచ్ఛిన్నత జరుగుతుంది, కుటుంబంలో నుంచే పాపం వస్తా ఉన్నది. అవ్వ ఆదాము కుటుంబంగా ఉంటే అవ్వ చేసిన ధిక్కారం ద్వారా
అవమాట విని దేవుని ఆజ్ఞను మరచిపోయినందువలన వారి ఇరువురు కూడా, వారి కుటుంబంలో వారి ఇరువురు కూడా శ్రమలకు పడ్డారు. యేసేపు గారు దేవుని వాక్కుని ఖచ్చితంగా పాటించాడు. ఆయన మాటని, అయ్యా నాతో దేవుడు మాట్లాడలేదు కదా, ఇదిగో దేవుడు నాకు ఎదురుగా దేవదూత వచ్చి గాబ్రియల్ దూత వచ్చి నువ్వు గర్భం ధరిస్తావు ఇది ఇదని నాకు ఆ రోజు చెప్పారు కదా, మళ్ళీ నాకు చెప్పలేదయ్యా, మరి నువ్వేం తింటున్నావు అనే డిస్కషన్ వాళ్ళ ఇంత మధ్య జరగలేదు. అందుకని దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, కుటుంబ విషయాలకు వస్తే చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారులారా, దేవుని చేత ఏర్పరచబడిన వాడా, ఏర్పరిచిన దానా, అందరం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. అది తల్లి గర్భం నుంచి వస్తున్నారు. నీవు నేను కూడా మనందరం కూడా రాసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని చేత నేను ఏర్పాటు చేయబడిన వాడిని, నా పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉండి ఉంటుంది. సో ఆయన నేను భయము భక్తి కలిగి నిత్యము ఆయన మార్గంలో నిలబడటానికి, నడవటానికి, ప్రయాసపడటానికి ప్రయత్నం చేయాలి. మన ఉదయ కాలంలోనే ఎప్పుడైతే నీ ప్రార్థనలో ఇలాంటి ఆలోచన కలిగి ఉంటుందో, మళ్ళీ రాత్రి పండుకునేటప్పుడు నువ్వు చేసే కృతజ్ఞత ప్రార్థన వరకు కూడా దేవుని దూత లీడ్ చేసి నడిపిస్తాం. అక్కడ దూత నడిపించింది యేసేపు గారిని, ఇక్కడ సాతాను నడిపించింది అవ్వని. ఎవరు నడిపిస్తున్నారు? నిన్నెవరు నడిపిస్తున్నారు? నీకు మెంటర్ గా ఉన్న వాళ్ళు ఎవరు? దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క మాటని ఆలకించగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని నిత్యము నువ్వు పరిశుద్ధాత్మతో సరిచేసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా లేదా? నీ మెంటర్ ఎవరు? టీవీలో సీరియల్సా, లేదా నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల? ఇక కొన్ని కుటుంబాల్లో చూస్తాము, పిల్లల మాట ఏంటా ఉంటారు, అదే ఈరోజు ఏం కూర చేయాలరా అంటే వాళ్ళ అమ్మగారు పెట్టుకున్నట్టు, ఏం చేద్దామరా ఈరోజు? మన మెంటర్ బిడ్డలవుతున్నారా? మనం నడిపించే వారు బిడ్డలవుతున్నారా? లేదా నీ భర్త అవుతున్నాడా, నీ భార్య అవుతుందా, మీ అత్తగారు అవుతున్నారా, మీ మామగారు అవుతున్నారా? లేదా టీవీలో వచ్చే ఎవరో నీకు నచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రభావంతో నీకు నడుస్తున్నావా? వీళ్ళు దేవుని స్వరాన్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవుని దూత పరలోకం నుంచి, దేవుని సన్నిధానం నుంచి దిగి వచ్చి యేసేపు గారితో మాట్లాడింది. అని మన జీవితాల్లో చూడండి ఎలాగా ఉంటుంది అంటే, దేవుడు మనల్ని ఈ రోజు ఈ సమయంలో ఈ మన సంవత్సరాంతంలో హెచ్చరిస్తున్న మాటలు ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు విధేయులైండి. భార్యలారా మీ భర్తలకు విధేయులైండి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది, మీ భర్తను బట్టి కాదు. ఏమంటే ఆయన మాట ఏంటంటే, ఆయన తాగొస్తా ఉంటాడు, ఆయన డబ్బులు కుటుంబాన్ని పట్టించుకోడు, ఆయన మాట ఏమీ లేదేంటండి, ఆయన మాట అంటే మేము అగ్నిలోకి వెళ్ళాల్సిందే. అని దేవుడు వినమంటుంది. ఆయన తప్పు చేసే మాటలు దాని గురించి కాదు వినమంటుంది. ఆయనకి లోబడి ఉండి, ఆయన తాగుబోతై ఉన్నాడు, బిడ్డలు పట్టించుకోవట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, ఎక్కువ సమయం స్పెండ్ చేయట్లేదు, ఆయన కొరకు ప్రార్థించే, ఆయన కొరకు ఆయన ఆత్మను రక్షించే ఆత్మగా నిన్ను అక్కడ పెట్టాడు.
గమనించుకోవాలి. ఆయన రక్షణార్థమై నిన్ను పెట్టాడు. కొరకు ప్రార్థన చేయి, విసుగుగా ప్రార్థన చేయి. ఇక్కడ అవ్వ భర్త మాట వినలేదు కాబట్టి ఇరువురు శ్రమలోకి వెళ్ళారు. వారి ద్వారా అందరం శ్రమలో ఉన్నాం. యేషోబు గారి మాట విన్నారు కాబట్టి ఆ భార్య వారు క్షేమమైన ప్రాంతంలో ఉండి ఈ రోజు మనం ఈ రకం మాట్లాడుకోవడానికి చూచాడు దేవుడు. నిత్యము వాళ్ళ ప్రయాణం అంతటిలో కూడా పరలోకము నుంచి దేవుడితో వచ్చి మాట్లాడుతా ఉంది, పనిపిస్తుంది, నడిపిస్తుంది, చెప్తా ఉంది. అంత కూడా చెప్తున్నారు. నేను అంటుంది ఏంటంటే వినగలిగే ఆ చెవులు మనం చూసుకోవాలి. అది ఎలాగ వస్తుందంటే నిత్యము వాక్య పఠనతోటి వాక్యాన్ని హృదయంలో నెమ్మవేసుకొని, దేవా ఈ రోజు ఇదిగో, ఈ రోజు ఇదిగో, ఈ రోజు ఈ విషయం ప్రతి క్షణం కూడా నువ్వు మాట్లాడగలిగితే అప్పుడు వినగలిగే స్వరం, వినగలిగే చెవులు, వినగలిగే ప్రతి కూడా నీతో వస్తుంది. ఇంకా ముందుకెళ్తాడు, భర్తలారా మీ భార్యను ప్రేమించండి. ఇక్కడ భార్యకు ఒక మాట చెప్తున్నటువంటి విధేయత కలిగి ఉండమన్నాడు. ఇది దేవుని ఆజ్ఞ. ఆయన మాట దేని మీదేనండి బలివల్లా ఉన్నారు. మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. ఏంటి అంటే మేము ఇరువురు సమానమే. ఒకప్పుడు భర్త విడాకుల కోసం చేస్తే ఈరోజు భార్య విడాకుల కోసం వేస్తుంది. మేమేం తక్కువేం కాదండి, మేము ఇరువురు సమానమే. మేమేం తక్కువ, అందులో తక్కువ, సంపాదన తక్కువ, చదువులో తక్కువ, అధికారంలో తక్కువ, దేంట్లో తక్కువ మేము. ఈ రోజు సమాజంలో జరుగుతుంది ఏంటంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా సమానత్వం కొరకు పోరాటం చేస్తున్నారు. ప్రతి పురుషుడు కూడా తన నిబంధనలన్నీ విడిచిపెట్టి స్త్రీ యొక్క ఆధీనంలో నడుస్తా ఉన్నాడు. మంచిదే. స్త్రీ పురుషులు వేరు వేరని దేవుడి దగ్గర లేదది. దేవుడు ఆదిలో ఏమంటున్నాడంటే ఇప్పుడు మనము నరుణ్ణి సృష్టిద్దాం రండి అన్నాడు. నరుణ్ణి సృష్టిద్దాం రండి అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే పురుషుడుగాను స్త్రీలుగా. ఆయన దృష్టిలో పురుషుడు స్త్రీ నరుడు. ఇంగ్లీష్ లో ఏంటంటే మ్యాన్ అన్నాడు. మ్యాన్ అంటే పురుషుడు కాదు, స్త్రీలు పురుషుడు, మ్యాను విమెన్. ఆయన దృష్టిలో ఆయన మిషన్ ని చేయడానికి రెండు రకాలుగా తయారు చేశాడు. స్త్రీగాను పురుషుడిగా ఆయన దృష్టిలో ఇద్దరు ఒకటే. ఎవరు తక్కువ కాదు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భర్త మాట వినమంటున్నాడు కదా, నువ్వు వింటున్నావా? అయ్యో ఈ రోజు నా భార్య బాగుండేది, భాష కట్టాలి చూస్తున్నాడు. అవునా మాట ఏమైనా వస్తుంది, అరే ఈరోజు రాలేదు. భర్తలారా మీ భార్యను ప్రేమించండి అంటే ఇప్పుడు ఆ భార్య మా ఆయన ఎప్పుడు రాడు కదా, అరే ఈ రోజు వచ్చినట్టు తెలిసేది, రేపు పొద్దు నువ్వు శిక్షార్హులు అవుతావు, చూడు ఆయన చెప్తున్నాను, నేను చెప్పింది అంతే ఉంటుంది. నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక మాట అంటానే ఉంటున్నావు, నన్ను ప్రేమగా ఎప్పుడు చూడట్లేదు. ఎవరున్నారో వార్తను మాట్లాడుతున్నాడు దేవుడు. ఇరువురు దేవుని దృష్టిలో సమానులే. ఆయనేమో చెమటోర్చి నీ భార్య బిడ్డల్ని పోషించి వాళ్ళని లీడ్ చేసి వారి మరణాంతం పర్వత రాజ్యంలో చేరేలాగా నువ్వు పెంచి పోషించి నడిపించమన్నాడు దేవుడు. ఆమెకేం చెప్పాడు చూడండి అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో. మరియు నీకు స్త్రీకి దాని కుండలు ఉన్నట్టు ఆయన స్త్రీతో నీవు ప్రయాసమున నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును,
అతడు నిన్ను ఏలునని చెప్పెను. దేవుడు ఆమెకి శ్రేష్టమైన పనులకు చెప్పాడు, పవిత్రమైన పనులకు చెప్పాడు. నువ్వు బిడ్డల్ని కంటావు, ఆ బిడ్డల్ని కనేటప్పుడు కూడా నువ్వు భయంకరమైన వేదనతో కంటావు. ఆ వేదన బట్టి, ఆ నొప్పులు బట్టి ఆ స్త్రీ ఇలా అనుకుంటా ఉంటుందంట ఆ డెలివరీ సమయంలో, సత్తే ఇంకోటి కనబడదు. వారు స్వామి ఈ నొప్పులు పడతాం మనం, అసలు సత్తే కనబడదు ఇంక మీదట అని అనుకుని, ఎప్పుడైతే బిడ్డలు కనిన తర్వాత ఆ బిడ్డను చూసిన క్షణంలోనే తన వేదనంతా, బాధ అంతా కూడా మర్చిపోయి ఆమె ఎంతగానో ప్రేమ కలిగి ఉంటుంది. తర్వాత కూడా ఆయన ఎందుకు మార్చి కలిగి ఉంటామని దేవుడు ఇచ్చిన నిబంధన. ఆయన నిన్ను ఏలును అన్నాడు. ప్రభు అయిన దేవుడు మనందరినీ ఏలుతున్నాడు. ఆయన చిత్తానుసారంగా నడిచే వారంగా మనం ఉన్నాం. ఆయనకు లోపడవలసిన వారమై ఉన్నాం మనం. నన్ను ఏలమన్నాడు కదా, నా ఇష్టం, కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అది ఇదొక సంబంధమైన ఆలోచన. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని దృష్టిలో సమానులు, ఇరువురికి సమానమైన బాధ్యత చెప్పాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. స్త్రీలైతే ఈ సృష్టికి అసలు ఏం లేదు. మీ ఇరువురు కూడా దేవుని సన్నిధానంలో పాపము ఎరగక జీవించినట్లయితే పరలోక రాజ్యంలో మీకు మీరు ఏర్పాటు చేసిన నివాసాలు ఇస్తానంటున్నాడు. భర్తలారా, మీరు భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. ఇక్కడ ఒక మాట అన్నారు ఏంటంటే, భార్యలను ప్రేమించండి అని. కొన్ని చోట్ల ఎలా రాసింది అంటే, నీ శరీరాన్ని ఏ విధంగా అయితే నువ్వు చూసుకుంటావో అలాగే నీ భార్యను కూడా చూసుకోమన్నట్టు. నువ్వు బయటకు వచ్చేటప్పుడు శుభ్రంగా స్నానం చేసి చెట్లు కొట్టి మంచి డ్రెస్ వేసుకుని ఎలా వచ్చినావో, నీ పట్ల, నీ శరీరం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావో, నీ భార్య పట్ల కూడా అంతే శ్రద్ధ కలిగి ఉన్నాడు. అది అప్పు తెచ్చుకోవాలి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఏం చెప్తున్నాడంటే, పిల్లలారా పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, అది ప్రభువుని బట్టి మెచ్చుకోదగినది. పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాటకి లోబడి వినమంటున్నాడు. తర్వాత తల్లిదండ్రులు చెప్తున్నాడు, అరే నేను నీకు చాక్లెట్ తెస్తానే, నేను పోషిస్తున్నాను, నోరు మూసుకుని చెప్పినట్టు అంటే అది దేవుడి చిత్తం కాదది. వాళ్ళు దేవుని ఆత్మల వాళ్ళు. మీ ద్వారా భూమి మీదకి రావడానికి దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. నా బిడ్డలండి, అయ్యో నా బిడ్డలండి, నా బిడ్డలు మీ బిడ్డలే కాదంటల్లా, దేవుని బిడ్డలు మొదటగా. ఆయన ఆయన వాళ్ళని పోషించిన నిమిత్తం మిమ్మల్ని తల్లిదండ్రులుగా పెట్టాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాటలు వినుడు, ఇది ప్రభువు మెచ్చదగినది. తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సును కృంగకుండినట్లు వారి కోపము పుట్టింపుకుడి. పిల్లలకు కూడా కోపం కలిగేలాగా మనం పిల్లలకు కూడా కోపం వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మరి ఇదంతా కూడా మనం అక్కడ అపవాదం చేసిన మిస్టేక్. తర్వాత ఇక్కడ మనం ఏదైతే భర్త మాట వినట్లేదో, భార్య ప్రేమించట్లేదో, బిడ్డల మాటలో ఆ తల్లిదండ్రులు వినట్లేదో, ఈ తల్లిదండ్రులు బిడ్డల మాట వినట్లేదు, ఈ విషయంలో కుటుంబాలు చాలా కలహంతో ఉండటానికి కారణం సాతానుడు చాలా రకాలుగా వేధించి. యోబు గ్రంథంలో ఇలా రాసింది చూడండి ఒకసారి. యోబు మొదటి అధ్యాయంలో మొదటి వచనం, మొదటి దీంట్లో ఇలా రాసింది చూడండి.
సాతానుడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వాడిని అడుగుతా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. సాతానుడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట. ఇంకొక చోట ఎలా ఉందంటే ఎవరు దొరుకుతారా మింగుదవా అని ఎదురు చూస్తా ఉంటాడు. అక్కడ ఏదైనా వరంలో ఆదాం దొరకడేమో, అవ్వ దొరుకుతుందేమో అని ఎదురు చూసింది. అక్కడ ఆమె ద్వారా శోధన తీసుకొచ్చింది కుటుంబంలో. మన కుటుంబంలో కూడా మనం అనుకుంటా ఉంటాం, నా భర్త చెడు వ్యసనాలతో ఉన్నాడు, నా భార్య నిత్యము సీరియల్స్ తో నిండిపోయింది, మా పిల్లలు సెల్ ఫోన్స్ తోటి నిండిపోయి ఉన్నారు, అయ్యో మేము భయంకరమైన అపవాదులో ఉన్నాము, అయ్యో మా కుటుంబంలో సమాధానం లేదు. ప్రతి కుటుంబం కూడా ఈ రోజు మనం గమనిస్తే ఏదో ఒక సమస్యతో కొట్టు మిట్టాడుతూనే ఉంటారు. దేవుడు ఎందుకు ఈరోజు కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాడంటే మీ చుట్టూ కూడా సాతానుడు నివసిస్తూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. దాన్ని మనం సాతానుగా మనం పరిగణించట్లేదు. చూడండి ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో మరి సాతాను అంటే ఎలా ఉంటాడనేది చూద్దాం ఒకసారి. చూడండి లూకా సువార్త 13:11. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఒక్క నిమిషం. బలహీనపరచు దెయ్యం ఒకటి అక్కడ ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏళ్ల నుంచి బలహీనపరిచే దెయ్యం ఒకటి ఉండేది. కింద రాసింది సాతాను. మనల్ని బలహీనపరుస్తుంది ఎవరే అంటే సాతానుడు. పరలోకం నుంచి నెట్టివేసిన దూతలలో, నెట్టివేయబడిన దూతలలో వీళ్ళంతా చేసే పని ఏంటంటే ప్రతి మనిషిలో ఏ బాధ్యతలో చూసి వారిలోకి ప్రవేశించి, సార్ నేను చర్చలో ఉన్నా, నేను ఇప్పుడు నాలో సాతాను లేడు, దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడ్డావు, కానీ ఈ గడప దాటిన తర్వాత మళ్ళీ నీ యొక్క క్రియ ఎలా ఉందో ఆలోచించుకో, లోకంలోకి వెళ్ళిపోతున్నామేమో. ఈ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పనిచేస్తుందా లేదా? బలహీనపరచు దెయ్యం ఒకటి ఉండేను. నువ్వు ప్రార్థనా పరుడు అయితే, నువ్వు ప్రార్థనా పరురాలు అయితే బలహీనపరచు దెయ్యం ఒకటి నీ భర్తలో, నీ భార్యలో, నీ బిడ్డలో, నీ సమస్యలో ఉన్నదేమో. నువ్వు అది ఐడెంటిఫై చేయి. ఇది బలహీనపరచు దెయ్యము, సాతాను. నేను దీనికి లొంగకూడదు కాబట్టి ఈ మాటలు నేను చెవిలో పెట్టుకోను. నా భర్త అనే మాటల్ని నేను చెవిలో పెట్టుకొని బాధపెట్టను. నా బిడ్డలు చేసే పనికి నేను వేదన పడను. ఇది బలహీనపరచు ఆత్మ కాబట్టి వీరిలో ఉండి నన్ను శోధిస్తా ఉంది. నేను కూడా ప్రార్థన విడిచిపెట్టి వీరితో జీవించాలని దాని కోరిక కాబట్టి నన్ను బలహీనపరచడానికి ఇదిగో బలహీనపరచిన ఒక సాతానుడు ఈ కుటుంబంలో ఉంది. నేను దానికి నమ్ముకుని ఉండాలి అంటే వీరి పన్నాంగాలకి దేనికి కూడా నేను చిక్కకూడదు. ప్రార్థనతో నేను జయించగలగాలి. బలహీనపరచు దెయ్యం ఒకటి అంటారు. ఇంకా చూడండి లూకా సువార్త 8:27లో ఇలా రాసింది. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కుట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. ఈ దెయ్యం ఎక్కడ ఉంటుందంటే బట్టలు లేకుండా విప్పేసి సమాధుల్లో ఉంటులాగా, వచ్చే వాళ్ళని హింసించులాగా, భయపెట్టులాగా, దగ్గర రాకుండా ఉండులాగా.
మనం అలా అనుకుంటాం, వాళ్ళు ఏదో బాగాలేదేమో, ఒంట్లో బాగాలేదేమో, ఇంకోటో. సాతాను శోధించడానికి ఈ కొత్త పేర్లు ఏంటి? మా ఆయన మారట్లేదండి, మా ఆయన మారట్లేదు కాదు, నా భార్య మారట్లేదు కాదు, అందులో ఉన్న సాతాను పూర్వకంగా ప్రార్థన చేయాలి మనం. ఆయన మారట్లేదు కాదు, వాళ్ళ అత్తగారితో, వాళ్ళ అమ్మగారితో, వాళ్ళ నాన్నగారితో గొడవ పట్టడం కాదు, బిడ్డలతో గొడవ పట్టడం కాదు, వారిలో ఉన్న సాతాను పూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. స్టెఫను ప్రార్థన చేస్తా ఉన్నాడు రాళ్లతో కొట్టేటప్పుడు, దేవా ఈ ఎదురుకున్న నా సహోదరులందరూ క్షమించు, వీరిలో దుష్టాత్మ ఉన్నది కాబట్టి పరిశుద్ధమైన దేవుని మాటలను ఆలకించకుండా చెవులు మూసుకుంటున్నారు, వీరిని క్షమించి వీరు కూడా విజయంలో వారసులు చేయాలని ప్రార్థన చేస్తాము. నువ్వు నేను చేయవలసిన కూడా అదే. అప్పుబాటులో ఉన్నామా, అనారోగ్యంతో ఉన్నామా, సాతాను శోధనది. అప్పు చూడద్దు, అనారోగ్యం చూడద్దు. దేవుని సన్నిధానంలో అయా ఇదిగో అప్పు అనే సాతాన్ని మా కుటుంబం నుంచి బయటికి నెట్టే, నా ప్రార్థన శక్తివంతమైనట్లయితే తెచ్చివేయి, నాతో నువ్వు ఉన్నట్లయితే, నా ప్రార్థన ఆలకిస్తున్నట్లయితే నెట్టివేయి, నా గడపలోకి రాకుండా నీ దూత కాపుదల పెట్టు. యోబు కూడా అలాగే చేసినప్పుడు సాతాను అంటా ఉంది చూడండి, యోబు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో ఆయనకున్న వాటన్నింటిలో కుటుంబానికి, ఆయనకున్న ఆస్తిపాస్తులన్నింటిలో కూడా నువ్వు కంచి వేసావు, నేనేం చేస్తాను, నేనేం చేయలేదు. దేవుడు ఎంత గొప్ప మాటలు చెప్తున్నాడు ఒకసారి చదవండి. నీవు అతనికి అతని ఇంటి వారికి సమస్తమునకు చుట్టూ కంచి వేసింది కదా. అంటే దేవుడు ఒకవేళ మనం ప్రార్థన చేస్తే కంచి వేస్తాడనే దానికి రిఫరెన్స్ అది. ఎందుకు నువ్వు ప్రార్థన చేయట్లేదు, ఎందుకు నువ్వు అలా అడగట్లేదు? మనుషుల వైపు చూస్తున్నావు కానీ మనిషి లోపల ఉన్న దుష్టాత్మ వైపు చూసి దేవుణ్ణి ప్రార్థన చేసి ఆయన వైపు పరిశుద్ధాత్మను కృమరించాయంటే నీవు సంతోషిస్తావు, నీ భర్త, నీ కుటుంబం కూడా సంతోషంలోకి నడిపించబడింది. చూడండి ఇంకో చోట ఎలా ఉంది, లూకా సువార్త 8:30లో ఏముందో చూడండి. చాలా దయ్యములు వానిలో తొక్కియున్నది కనుక వాడు తన పేరు సేన అని చెప్పి, చాలా దెయ్యములు ఉన్నాయి కనుక మనము నీతిమంతులుగా మనం ఎంచుకోవడం మన తప్పది. ఒక్క విషయం గమనించుకోవాల్సిందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు. నేను పాటలు బాగా పాడతాను, నేను వాక్యం బాగా చెప్తాను, నేను వాక్యం బాగా చదువుతాను, నిత్యము ఆరాధిస్తాను, చర్చికి మిస్ అవ్వకుండా వెళ్తాను, నేను నీతిమంతుడు, నేను గ్రేట్ లేదుడా. ఎంతమంది ఉన్నారంటే సోమరిపోతు, నిద్రపోతు సాతానుడు ఒకడు, అతిగా తినేమని ఒక సాతానుడు ఒకడు, అబద్ధములు ఆడు అనేవాడు ఒకడు, చూడని కన్నులతో చూడగలిగే ఒక సాతానుడు ఒకడు. ఇవన్నీ సాతానుడు నీలో నాలో ఉన్నారు, మన బలహీనత కాదు, ఉన్నారు. కాబట్టి నీ ప్రార్థన, దేవా ఇదిగో నా కాళ్ళలో సత్తువ లేదు, ఇదిగో నా బలహీనతలో ఉన్నా నేను, ఇదిగో నేను ఇలాంటి విషయాల్లో తొట్టిల్లిపోతున్నాను, ఈ సాతానును నాలో నుంచి, నా కుటుంబంలో నుంచి తరిమివేయి. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో, దేవునితో జీవిస్తా ఉంటావో, నీ దగ్గరికి రావడానికి సాతానుడికి కుదరదు. ఎందుకంటే కంచి వేస్తాడు. ఎందుకు మాట్లాడినట్లే, ఎందుకు చేయవు నువ్వు, నేను ఎందుకు చేయకూడదు? చర్చ్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళడానికి హోటల్లో బిర్యానీ తీసుకుని వెళ్దామా, లేదా ఇంటికి హడావుడిగా టైం అవుతుంది, ఆటోలో ఇంటికి లోకంలో పడిపోతున్నామా? ఎందుకు ఇది మనలో పనిచేయట్లేదు? నీలో శక్తి ఉంది కాబట్టి దేవుడికి నడిపించాడు, నీ ఊరికి నడిపించలేదు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంకొకసారి చూడండి, లూకా సువార్త 9:37 నుంచి 43 దాకా చదివితే ఇక్కడ ఏమన్నా చూద్దాం. చూడండి,
9:37-43. మరునాడు వాడు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహమును ఆయన ఎదురుగా వచ్చి, ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొంచున్నాను. వాడు నాకు ఒక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వానికి పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. మృగకారునట్లు అది వానిని విలవిల్లాడించుచు గాయపరచుచు కోపం, విపరీతంగా కోపం పడతా ఉన్నాడు. కోపం అనేది ఒక సాధన. మనం అంటా ఉంటాం, అది ఇప్పుడు అంతేనండి, కోపపడతా ఉంటాడు, అందుకే మేము పెద్ద పట్టించుకోము, పెద్దగా బాధపడము మేము, ఆయన ఇప్పుడు అంతేనండి, ఆమె ఎప్పుడు అంతే, షార్ట్ టెంపర్ ఆపుతుంది. లేదు, మీ భోజనపు గిన్నెలో మట్టి ఎవరు వేసుకోరు, తినే దాంట్లో. ఆ కోపం అనే సాధారణుడు నిన్ను రెచ్చగొట్టి వారిలో నుంచి దూరపరుస్తున్నాడు, నీకు సంతోషాన్ని లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడు. అతిగా కోపపడేది సాధారణ క్రియ. నువ్వు ప్రార్థన చేయి, అయ్యా ఈయనలో ఉన్న ఈ కోపం అనే సాధారణుడు తొలగించివేయి. మనిషి స్వభావం కాదని. మనిషి స్వభావం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే నిత్యము ఆయన్ని ఆరాధించడము. తర్వాత చూడండి, కొలసీలకు రాసిన దగ్గర ఏమని రాసిందంటే, ఒకరినొకరిని ప్రేమించుకోమన్నాడు, ఒకరినొకరిని క్షమించుకోమన్నాడు. చూడండి 12వ వచనం ఒకసారి చదువుదాం. దేవుని చేత కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైనను వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసిందని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందువరకే మీరు ఒక శరీరముగా పిలువబడింది మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుని చిత్తం అది. సమాధానంగా ఉండటం, ఒకరినొకరిని క్షమించుకోవడం, ఒకరిని ఒకరు ఆదరించుకోవడం, ఒకరినొకరు బుద్ధి చెప్పుకొని సంతోషించడమే దేవుని చిత్తము. కోప్పడమని కాదు, లేకపోతే అసహించమని కాదు, కొట్లాడమని కాదు, బాధలో ఉండమని కాదు. సాతానుడు మనలో ఉండి చేసే క్రియది. కొన్ని కుటుంబాలను చూస్తే దేవుడు వారి ఆత్మతో నడిపిస్తా ఉన్నాడు, కొన్ని కుటుంబాన్ని వారి ప్రార్థనను బట్టి నడిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని కుటుంబాన్ని దేవుని ఆత్మతో వారి శక్తి సరిపోవట్లేదు కాబట్టి ఆయనపై వారి ఉచితమైన కృప నుంచి నడిపిస్తున్నాడు. కొంతమందికి ప్రార్థన ద్వారా నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సాతానుడు అనేవాడు మన ఇంట్లో ఉన్నాడు. సెల్ ఫోన్ అనేది ఒక సాతానుడిగా ఉంది. దాన్ని గ్రహించుకొని చూసే ప్రతి వారు కూడా ఇది సాతానుడు, దీంతో ఎక్కువసేపు గడపకూడదు, వాక్యంతో ఎక్కువసేపు గడిపే పరిస్థితి ఉందా? దీంట్లో పరిశుద్ధత ఉంది, దీంట్లో మేలు ఉంది, దీంట్లో నాకు లాభం ఉందనే విషయం ఉందా? సెల్ ఫోన్ లో కూడా వాక్యం అనే యాప్ పెట్టుకుని దాన్ని చదువుకునే పరిస్థితి ఉందా? దాంతో ఎక్కువ సమయం గడిపే పరిస్థితి ఉందా? లేకపోతే అది చదువుతూ ఉంటే వినే పరిస్థితి అయినా ఉందా? ఆ యాప్ చదువుతూ ఉంటుంది వాక్యాన్ని మొత్తాన్ని, ఒకదాన్ని వచనాలని చదువుకుంటా ఉంటుంది. అది పక్కన పెట్టుకుని మనం పని చేసుకుంటే వినే పరిస్థితి మనకుందా? చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాసిందో. అప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఒక్క నిమిషం, మూగ దయ్యం అంటాడు. ఎన్ని రకాలుగా సాతానుడు మన శరీరాన్ని ఎంచుకొని ఉన్నాడు. వాడు ఎంచుకోవడానికి ఇచ్చింది అవకాశం నేనే. నేను అవకాశం ఇచ్చాను కాబట్టి నాలో ప్రదర్శించగలిగాడు.
నీవు నిత్యము వాక్యముతో నువ్వు ఉండగలిగితే, ప్రార్థనతో ఉండగలిగితే, పరిశుద్ధాత్మను నువ్వు నిత్యము ఆహ్వానించుకున్నట్లయితే, నీ ఉదయకాల ప్రార్థనలో దేవా ఇదిగో నా కుటుంబం బయటికి వెళ్తుంది, మీ కాపుదల్లో ఉంచు. ప్రతి మనుషుడు కూడా దేవా ఈ రోజు నేను కాలేజీకి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, నాకు మంచి స్నేహితులు నీవు. పనికి వెళ్ళేవాళ్ళు అయా నేను ఇదిగో పని పాటికి వెళ్తున్నాను, అక్కడ నేను అధికారితో కానీ నేను ఇతరులతో కానీ కఠినంగా వ్యవహరించలాగా తోడుడయా అని నీ ప్రార్థనతో దేవుని ఆహ్వానించుకుని దినాన్ని ప్రారంభిస్తావా? అందుకని తప్పు చేసినట్లుగా అమ్మను ప్రేరేపించినట్లుగా ఈరోజు సాతానుడు బాహాటంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ క్రియను బట్టి, నీ ఆలోచనను బట్టి నీలో ప్రవేశించే శక్తిని నువ్వే ఇస్తున్నావు. నాకు తెలియదండి, ఇలా జరిగిపోయింది, కుదరదు. నువ్వు ఆహ్వానిస్తేనే, నువ్వు అవకాశం ఇస్తేనే. అబ్బాయి ఉండదు తెలుసా, అమ్మా ఏంటి నిజమా అంటే, అవునండి ఆ పండు తినొద్దు అన్నాడు దేవుడు, ఆయన దానం చెప్పింది ఏదో పండు తినొద్దు, తిన్నా నిశ్చయంగా నువ్వు చచ్చదు అన్నాడు. కానీ ఏమండి పండు తినొద్దు అన్నాడు, తాగొద్దు అన్నాడు, చూడొద్దు అన్నాడు. 4 ముక్కలు యాడ్ చేసి నా బైబిల్లో ఉంది, సొంతం చెప్పట్ల. అంటే ఏమిటి, దాన్ని తినాలని, తాకాలని, చూడాలని కోరిక మనసులో ఉంది కాబట్టి సాతాను పిలవగానే అయ్యా ఏం చేయడం ఏంటి కథ, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఏంటి కదా అంటే, ఏం చెప్పాడు ఇక్కడ తాకొద్దు చూడద్దు ఏం లేదు, అదంతా ఏం లేదు, తాకొచ్చు అనగానే ఒకళ్ళు ఆ సపోర్ట్ చేశారు కాబట్టి చూసి ఇప్పుడు దాకా అనుకున్న దానికంటే బాగుంది, తినడానికి బాగుంది, టేస్ట్ ఉంటుంది, కొరికి అబ్బా ఇంకా టేస్ట్ ఉంది అనుకున్నానికి ఇంకా బాగుంది. నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు నీలో ప్రవేశించాడు, నీ కుటుంబంలో ప్రవేశించాడు. వేదన పెడతాను, అయా నాకు వేదన ఉంది, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, బాధలు ఉన్నాయి, కుటుంబంలో పిల్లలు చదవటం, ఇవన్నీ కూడా శోధన సాధారణుడు. అవి విడిచిపెట్టేలాగా ప్రార్థన చేయండి. బిడ్డలు చేసి నెత్తి మీద చేయబెట్టి ఉదయకాలం ప్రార్థన చేయండి. నీ భార్య కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, కుటుంబం కొరకు ప్రార్థన చేయి. కుటుంబాలు రక్షించబడతాయి. దేవుని చిత్తం కుటుంబాలుగా ఎదగాలని, కుటుంబంలో ప్రార్థన చేయాలని, కుటుంబంలో సంతోషం కావాలని. అటువంటి భాగ్యం ఒకవేళ మనం పొందుకోలేకున్నట్టయితే నూతన సంవత్సరంలో ప్రవేశించి మనం కూడా అటువంటి యోగ్యత భాగ్యం మనం పొందుకోవడానికి, నూతనమైన ఆలోచనలు, గొప్ప కార్యములు మనం చేయించడానికి సాతానుడు ఎలా అంటున్నాడు, ఇంకో అడు తాగుబోతుడే లేదా ఇంకోటి దెయ్యం పట్టుకుంటే సాతానుడు అనుకుంటానేమో, కాదు. ఇవన్నీ కూడా సాతానుడే. ఒక్క నిమిషం ఆలోచించేయండి. మన జీవితంలో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళాక ప్రతిదీ ఎదుర్కొనేదంతా కూడా సాతాను మన పట్ల మనల్ని నిస్సహాయం చేయడానికి, అవిశ్వాసం చేయడానికి, ఇదిగో మనలో ఏమంటారు ఆ యోగ్యత లేకుండా చేయడానికి చేసేది. అలాంటి బాధ నీకు వస్తున్నప్పుడు పదపడు, దిగొద్దు, భయపడు. దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడడానికి, మీతో నాతో మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు దేవుని వందనాలు తెలియజేయండి. కోమల హృదయ కొనియాడ తరమే కీర్తింతు